సుంకులమ్మ మెట్టు కాడ ఇక్కడ శివాలయం అలంకరించడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి లోపల పూజారి గారు ఏమన్నా మాట్లాడతారా? ఇక్కడ భక్తులు అనేటోళ్ళు చాలా మార్నింగ్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓం అనే పాట కూడా పెడుతున్నారు రోజు. ఈరోజు కూడా పెట్టారు. కొద్దిగా ఆఫ్ చేపించడం జరిగింది. చూద్దాం ఎలా ఉందో చూడండి. కొద్దిగా ప్రత్యేకంగా శివరాత్రి కొద్దిగా శివుని తలుచుకుంటూ అనేది కొద్దిగా క్లియర్గా పూజారి గారు చెప్తారు ఏం చెప్పాలనుకున్నారో. ఇక్కడ చూడండి భక్తులు, ఇక్కడ పూజారి గారు కొద్దిగా దేవునికి పూజ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెప్పుకోవచ్చు. పూజారి గారు ఏమని చెప్తారా? ఓకే, పూజ కాలేదంట, పూజ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. పూజ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ చెండు పూలతో అలంకరించడం జరిగింది. ఇక్కడనే సుంకులమ్మ మెట్టు అనేది ఉందని చెప్పుకోవచ్చు. సుంకులమ్మ అవ్వ గురించి క్లియర్గా తెలియదు. సుంకులమ్మ అవ్వ గురించి కూడా నేను ప్రత్యేకంగా అడిగాను. ఇక్కడ శివుడు గురించి మాట్లాడాలంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ శివుడు మరియు నంది, తర్వాత గణపతి, తర్వాత అయ్యప్ప స్వామి. చాలా మంచిగా మనం చూస్తుంటాం. గణపతి గారు ఇక్కడ వచ్చేసి చరిత్ర రాశారని చెప్పుకోవచ్చు. మహాభారత్ ఇంకా ఇలా రాశాడు వినాయకుడు. అయ్యప్ప గారు వచ్చేసి చాలా వరకు అతని గురించి ఒక సింహం పైన ఎక్కి వెళ్ళాడు అనేటట్టుగా ఇక్కడ అయ్యప్ప స్వామిని ఇంకా ఇంకా బాగా కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే టెంపుల్ అనేది ఇలా ఉంది చూడండి. మొత్తం పైన ఇక్కడ మనం పైనుంచి చూసిన పూలు అనేటివి కనపడతాయి. ఇలా ఉందని చెప్పుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది టెంపుల్, కానీ చాలా మంచిగా కట్టడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే పైన వాళ్ళు కొద్దిగా సౌండ్ రావడం వల్ల కొద్దిగా సరిగా మాట్లాడలేకపోతున్నాను. అక్కడ అతని ఏదో బ్రష్ చేస్తున్నాడు, మనకి డిస్టర్బ్ అవుతుంది. అతని పని అతను చేసుకుంటున్నాడు. మనకి అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పానని చెప్పుకోవచ్చు. ఇక్కడ పైన అని చెప్పుకోవచ్చు. చూడండి, పైన లైట్ వేసి అతని పని అతను చేసుకుంటున్నాడు. ఆ విధంగా నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ పక్కనే కూరగాయల మార్కెట్ అనేది ఉంది. చూడండి, కూరగాయలు రకరకాల కూరగాయలు అనేటివి ఉన్నాయి. ఇలా చూడండి, చిన్న భక్తుడు ఎలా ఉన్నాడో. చాలా ఎర్లీగా ఇంత పొద్దుగాల రావడం అంటే మెచ్చుకోవాలి. ఆ ఏజ్లో నేను ఇబ్బంది పడేవాడిని లేయడానికి. ఈ పిల్లాడు చాలా ఈజీగా వచ్చాడు శివాలయానికి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఇక్కడ శివరాత్రి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అయ్యప్ప గారి గురించి మాట్లాడాలంటే అయ్యప్ప గారి గురించి కొద్దిగా అంత జనాల్లోకి వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా పార్వతి గారు, శివుడు గారు, ఇంకా గణపతి గారు, వీళ్ళ గురించి జనాలకి బాగా తెలుసు. నంది చోళ చెప్తే శివునికి పోయి చెప్తుంది నంది అని ఇలా చాలా వరకు హిస్టరీ ఉందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి శివాలయం దగ్గర నేను ఇక్కడ వీడియో అనేది తీస్తున్నాను. ఇక్కడ మొదటి వీడియో అనుకుంటా యూట్యూబ్లో. ఇలా ఉంది శివాలయం కాడ. చూడండి, లైట్లు కూడా ఎలా వేశారో. వాళ్ళైతే ఇప్పుడు పూజారి గారు ఇక్కడ పూజ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. చూడండి, చెట్లు అనేటివి ఎలా పెట్టారో. కొద్దిగా ప్రజలు ఇక్కడ కొద్దిగా మంచిగా అనిపించాలి ప్రజలకు అని ఇక్కడ ఈ చెట్లు కూడా ఏర్పాటు చేశారు. చూడండి, టెంపుల్ అనేది చాలా ఓకే. చూసి వద్దాం మళ్ళొకసారి. శివుడు గారిని సమంగా చూపించలేదు. చూడండి, దూరం నుంచి ఇక్కడ స్వామీజీ, శివుడు, గణపతి, నంది, అక్కడ చూడండి నాగమ్మ, అక్కడ శివుడు కనపడేటట్టుగా ఇక్కడ శివుడిని రాయి లాగా పూజిస్తున్నామని రాయి అనేది ఉంది. ఇంకా నాగమ్మ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ
ఈ గుడి సంబంధించిన నిర్మాణం చేసిన వాళ్ళు అనుకుంటా. ఇక్కడ వీళ్ళ బొమ్మ అనేది ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండి చూడండి హోమ్ అని ఉంది. ఇలా ఉంది. పిల్లలు అనేటోళ్ళు యూత్ పొద్దుగాల వచ్చారు. ఇక్కడ అమ్మగారు కూడా వచ్చారు.